యేసయ్య మనల్ని క్షమిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట్లాడుతూ తూర్పుకు పడమటికి ఎంత దూరమో మీ అతిక్రమంలోనూ అంత దూరపరిచేసాను అంటాడు. ఆయన మన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే, వీడు ఎలాంటోడు ఇలాంటోడు, మొన్న అలా చేశాడు, పోయిన సంవత్సరం అలా చేశాడు, ఇలా తిన్నంగా బ్రతకలేదు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమైనా ఉందా? ప్రతిరోజు ఆయన క్షమించి మర్చిపోతున్నాడు కాబట్టి ఇలా బ్రతుకుతున్నాం మనం. లేకపోతే ఇలా నిలబడి ప్రభువుని ఆరాధించడానికి అవకాశమే లేదు సార్. కానీ మనం ఏం చేస్తాము అని అంటే, ఆయన ఇంతగా మనల్ని క్షమిస్తూ ఉంటే, ఇంతగా క్షమిస్తూ ఉంటే మనం మాత్రం ఇంకోరిని చేర్చుకో. ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము అక్కడ వ్రాయబడి ఉంటుంది. నువ్వెందుకు ప్రార్థన ఆలకించవు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు ప్రార్థన ఆలకించవు అని నిలదీసి ప్రభువుని అడుగుతున్నారంట వాళ్ళు. కాదు, నేను చెప్తాను. చెప్పలేదు కదా, నేను అందుకే వచనం లాపాను కదా, వచనం లాపాను, అధ్యాయాలు చెప్పాను, వచనం అయితే చెప్పలేదు, తర్వాత చెప్తాను. సో ఇలాగ అడుగుతున్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 7వ వచనంలో మాట్లాడుతూ, 7వ వచనంలో నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి దిక్కుమాలిన మీదలను నింట చేర్చుకొనుటయు. నాకు ఒకే లైన్, దిక్కుమాలిన వారిని ఇంట. మనం ఏం మాట్లాడుతున్నాం? చేర్చుకోవడమే కదా. ఏంటంటే మాట్లాడుతున్నాం? దిక్కుమాలిన వారిని, బలహీనుల్ని చేర్చుకొనుటయే నిజమైన ఉపవాసం అండి. మనం ఏమనుకుంటామంటే, ఈరోజు ఆహారము తినకుండా ఉండిపోతే అదే నిజమైన ఉపవాసం అంటాం. ఆహారము తినకుండా ఉండిపోయి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేసి అక్కడ గొడవపడి ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ, అది ఉపవాసమేనా? ఏమండి, అలా చేయవచ్చండి? అలా మాట్లాడుతున్న వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ ఉపవాస దినాల వ్యాపారం చేసుకుంటున్నారంట. పని వాళ్ళ చేత కఠినమైన పని చేయించుకుంటున్నారంట. ఇలా చేసుకుంటూ నువ్వు ఎందుకు ప్రార్థన ఆలకించవు, ఎందుకు జవాబు ఇవ్వవు అని దేవుణ్ణే నిలదీసి అడుగుతున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నామంట, మీరు చేసే ఉపవాసం ఇదేనా? నాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనా? నాకు ఇష్టమైన పరిచర్య ఇదేనా? అసలు క్రిస్మస్ ఆరాధన అంటే ఇదేనా? క్రిస్మస్లో పరమార్థం ఇదేనా అంటూ మాట్లాడుతూ, అసలు ఏమిటి క్రిస్మస్ అంటే అని అంటే, దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకోవడమే, నీ హక్కున చేర్చుకోవడమే, బలహీనుని హక్కున చేర్చుకోవడమే, అదే సరైన క్రిస్మస్, అదే సరైన ఉపవాసము అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఏం కావాలి? అది అర్థమైతే చాలు. ఏం కావాలి? ఎక్కువ అరిచామా లేదా? ఎక్కువ సౌండ్ చేసామా లేదా? ఆమేన్ ఆమేన్ అన్నారా లేదా? లైటింగ్ వచ్చిందా లేదా? వెలుగు వచ్చిందా లేదా? క్యాండిల్ అందరికి కనబడేయా లేదా? యేసు రక్తం వేసే. ఏ సౌండ్ మారిపోయింది ఎందుకు? సౌండ్ బాగానే ఉంది కదా, మీ సౌండ్ ఎందుకు అలాగైంది? ఏం చేయాలి? సంఘంలో ఏముండాలి? ఒకరినొకరు చేర్చుకోవాలి సార్. ఒకరు బలహీనతను ఒకరు, హృదయంలో ఇంకేమీ ఉండదు. హృదయంలో పాపమును లక్ష్యము చేసినాడలా. ఇప్పుడు క్రోధము పాపమా లేదా? ద్వేషము పాపమా లేదా? ఈర్ష పాపమా లేదా? కదా, ఇవి ఉందా లేదా? మనమైతే ఏ తప్పు చేయలేదు అనుకుంటున్నాం. భ్రమ పెడుతున్నాడు, అదే అపవాది భ్రమ పెడుతున్నాడు. మీలో ఏ తప్పిదము లేదు అని భ్రమ పెట్టి మీకు నడిపించేస్తున్నాడు. కానీ లోపల ఉంది కదా, వాడు అలాంటోడు, వాడు తేడాగాడాడు, వాడు నాకు అలాగ అన్నాడు, దేవునికి స్తోత్రం ఉంది కదా. ఇప్పుడు ఉంటే పాపం ఉన్నట్టా లేదా? ప్రార్థన వింటాడు అప్పుడు అనండి, ఏదో ఒకటి వెండు కదా. చిన్న చిన్న చిట్కాలు మర్చిపోతున్నాం, అందుకే డౌన్లోడ్ అవ్వట్లేదు వీడియో. ఆయన అప్లోడ్ చేశాడు కానీ ఇక్కడ మాత్రం డౌన్లోడ్ అవ్వట్లేదు. ఏమంటే యేసు రక్తం వేసే. స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి? చేర్చుకోవడమే సార్. ఎవరిని? బలహీనులని ఎవరి గురించి మీరైతే అనుకుంటున్నారో వారిని చేర్చుకోవాలి, వారిని హక్కున చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అండి.
ఒకసారి పౌలు, సౌలుగా ఉన్న పౌలు బాగా హింస పెడుతున్నాడు కదండి. ఆయన సాక్ష్యం ఏమని చెప్తాడంటే తిమోతి రాసిన పత్రికలో ఆయన సాక్ష్యము మాట్లాడుతూ 1వ అధ్యాయము 12వ వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడునై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని అన్నమాట ఉంటుంది. పూర్వము ఎలా బ్రతికాడంట అండి? దూషకుడు అంట, హింసకుడు అంట, హానికరుడు అంట. అంటే క్రైస్తవులందరూ హింస పెట్టేవారు. ఇలాంటి వారు మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడంట. యెరూషలేముకు వచ్చి శిష్యులతో కలుసుకోవడానికి ప్లాన్ చేస్తే, ఈడు తేడాగాడు కదా, ఈడు కొట్టేవాడు కదా, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ అల్లరి చేసేవాడు కదా, ఈడు మారు మనసు పొందాడంటే మనం ఎట్ట నమ్ముతాం అని కొంతమంది చేర్చుకోవడానికి ఇష్టపడలేదంట. 26, 27 వచనము అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మీరు చూసుకుంటే, 9వ అధ్యాయము, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అని అంట. నేను ఆపాను కదా. అందరూ భయపడ్డారు. ఎవరికైనా భయం ఉంటుంది కదా. అంతకుముందే ఈడ్చుకుంటూ కొట్టి తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా మారిపోయాడంటే ఎలా నమ్ముతాం? నిద్ర వస్తున్న వారు స్తోత్రం చెప్దాం. మనుషులందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి మారిపోయాడంటే ఎవరు నమ్మరు కదా. వీళ్ళకి కూడా అపనమ్మకం వచ్చింది. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట 27వ వచనంలో ఏమని, అయితే బర్నబా అతని దగ్గర తీసుకుని అన్నమాట కదా. అందరూ తృణీకరిస్తుంటే, అందరూ వీడు హానికరుడు, వీడు ఇబ్బంది పెట్టేవాడు, హింస పెట్టేవాడు, కాబట్టి వీడిని మనము చేర్చుకోకూడదు. వీడితో ఎలా ఉండాలో, వీడు తేడాగాడు కాబట్టి హాయ్ అంటే హాయ్ అనాలా, ప్రైజ్ అల్లాడంటే ప్రైజ్, అక్క అంటే అక్క అనాలా, చెల్లి అంటే చెల్లి అనగానే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అన్నట్టు వీరు మాట్లాడుతున్నారు. అయితే అనమాట, అయితే బర్నబా చేర్చుకున్నాడు. ఎవరిని? ఏమండి, బర్నబా హ్యాపీ క్రిస్మస్ చెప్పలేదు సార్, బర్నబా స్టారు కట్టలేదండి. కానీ క్రిస్మస్లో దాగి ఉన్న సత్యాన్ని, ఆ మర్మాన్ని తన జీవితంలో అమలు చేస్తున్నాడు. బర్నబా ఎవరికి కనబడ్డు, అతని గురించి పెద్ద పరిచయమే ఉండదు, కానీ అతని పరిచర్య బలమైన పరిచర్య. సంఘములో అతని పరిచర్య ఖచ్చితంగా ఉండాలి. బర్నబా గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు, ఎందుకని పౌలు గురించే మాట్లాడతారు. కానీ పౌలును బలపరిచింది ఎవరు తెలుసా? బర్నబాయే. పౌలుని నిలబెట్టింది ఎవరు తెలుసా? బర్నబాయే. పౌలుని చేర్చుకొనింది ఎవరు తెలుసా? బర్నబాయే. బర్నబా వదిలేస్తే ఏమో ఎలా ఉంటాడో తెలియదు, కానీ బర్నబా చేర్చుకొని అందరి దగ్గర తీసుకొని, అరే మీరు అన్నట్టు కాదురా, ఇతడు నిజంగా మారిపోయాడు, ఇతడు ప్రభు దర్శించాడు, మారు మనసు పొందాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు అని వారు నమ్మేటట్టు ఇతడు చేర్చుకున్న మునుపటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బర్నబా ఒకడు కదా. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్లో పరమార్థం ఏమి నేర్చుకుంటున్నామంటే చేర్చుకోవడమే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. యోసేపు చేర్చుకోపోతే అసలు క్రిస్మస్కి అర్థము లేదు కదా. అందుకే దేవుడు దిగి వచ్చేశాడు. దేవుని దేవదూతను పంపించి యోసేపుతో మాట్లాడినట్టు చేశాడు. ఒకే ఒకసారి మాట్లాడితే ఆ మాటను యోసేపు అర్థం చేసుకొని, స్వప్నమందు మాట్లాడితే అర్థం చేసుకొని దాని ప్రకారంగా తూచ తప్పకుండా చేయగలిగితే, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే మనం ఎందుకు చేయకూడదండి? ఎందుకు వారు చరిత్రలో నిలిచిపోయారు అని అంటే, ఒకే ఒక్కసారి మాట్లాడితే ఇది దేవుని మాట, ఇది మామూలు మాట కానే కాదు, ఇది దేవుని వాక్యానుసారంగా చెప్పబడింది కాబట్టి దీని ప్రకారంగా నేను జీవించాలని వారు బ్రతికారు, కాబట్టి వారు చరిత్రలో నిలబడ్డారండి. యోసేపు గురించి ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కాదు, కానీ ఎప్పుడైనా సరే ప్రపంచమంతా మాట్లాడుతూనే ఉంటారు కదా.
పారిపోయిన ఓర్పా గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? అత్తను వదిలేసిన ఓర్పా గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? అత్తను హత్తుకున్న రూతు గురించి కదా మాట్లాడుతున్నారు. ఓర్ప చరిత్ర ఏమైందో తెలియదు. వెళ్ళింది, వివాహము చేసుకుంది, భవనం కట్టుకుంది, బాగా పిల్లల్ని కానీ బాగా బ్రతికిందేమో, మనకైతే తెలియదు. కానీ చరిత్రలో మాత్రం లేదు. ఓర్ప చరిత్రలో లేదండి. ఎవరు చరిత్రలో ఉన్నారు? రూతు చరిత్రలో ఉందండి. రూతు గురించి మాట్లాడలేని వారు ఇంకెవరు లేరు కదా. ప్రపంచమంతా రూతు గురించి మాట్లాడుతుంది. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే యోసేపే కానీ మరియను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే చరిత్రలో ఉండేవాడు కాదేమో. హల్లెలూయా. అయితే ఎన్నిక చేయబడిన వారు ఒకవేళ బలహీనులైనా సరే దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడండి. మోసే తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడు కదా. నాకు మాటలు రావు, అసలు నేను మాట్లాడలేను, అక్కడ వెళ్ళలేను, నా మాట వినరు అని ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా మోసేను మాత్రం వదలలేదు దేవుడు. ఎందుకని? ఏర్పాటు చేయబడినవాడు కాబట్టి, ఏర్పాటులో ఉన్నవాడు కాబట్టి, ప్రతిష్ఠించబడినవాడు కాబట్టి, అతని ద్వారా జరగాలి కాబట్టి. యోసేపు పారిపోతానంటే ఎలా వదిలేస్తాడు? యోసేపు ద్వారా మాత్రమే జరగాలి. యోసేపు మరియ ద్వారా మాత్రమే ఈ ప్రణాళిక జరగాలని నియమించబడింది కాబట్టి పారిపోవడానికి ఛాన్సే లేదు. కానీ వింత విషయం ఏంటంటే ఒకసారి స్వప్నమందు మాట్లాడితే తూచా తప్పకుండా చేశాడండి. దైవ సేవకుడు ఎంతో మొత్తుకున్నా, మీరు చాలా మంచోళ్ళు, అనేక ప్రాంతాల్లో దైవ సేవకులు ఎంత మొత్తుకున్నా సరే వినే పాపానికి మీరు ఎంత మంచోలో ఒక్కసారి చెప్పగానే అలా చేస్తారు. యేసు రక్తమే చేయి. మీ గురించే చెప్పాను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయన చేర్చుకున్నాడు కదండి బర్నబా, ఇతడు కూడా చేర్చుకోవాలి కదండి. చేర్చుకోవాలి లేదా? మార్కుని చేర్చుకుందామంటే ఏమన్నాడు? అబ్బాబ్బాబ్బా ఆడు రాక్కర్లేదు, ఆడు తేడాగాడు, పరిచయకి పని చేయడాడు, ఆడగేసి యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోయాడయ్యా, అలాంటి వద్దు అనేసాడు. అక్కడ కూడా మార్కుని ఎవరు చేర్చుకున్నాడంటే బర్నబాయే చేర్చుకున్నాడండి. స్తోత్రం. ఆ తర్వాత వృద్ధాప్యంలో జ్ఞానోదయం కలిగిందేమో. కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ వందనాలు చెబుతూ, నాతో కూడా చెరలో ఉన్న బర్నబాకు సమీపజ్ఞప్తి అయిన మార్కుని మీకు వందనములు చెప్పుతున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన యెడల ఇతని చేర్చుకొనుడి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇతడు మీ వద్దకు వస్తే ఏం చేయాలి? ఇతడు బలహీనుడని చెప్పాను నేను. ఇతడు బలహీనుడే, పరిచర్లో స్థిరంగా ఉండేవాడు కాదు, మాటలు సరిగ్గా ఉండదు, ప్రవర్తన సరిగ్గా ఉండదు, నిజమే. కానీ ఇప్పుడు మారాడు. ఇతను మీరు చేర్చుకోండి. ఇతడు చేర్చుకుంటేనే పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగుతాడు. కాబట్టి ఇతన్ని మీరు చేర్చుకోండి అని బలపడతాయి. ఇప్పుడు ఇంతకుముందు పరిచర్య ఇది ఎవరిది? బర్నబా పరిచర్య ఇది. ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈయన పరిచర్య స్టార్ట్ అయింది. ఎవరినైతే చేర్చుకోలేదో వారిని చేర్చుకోండి అని ఒక లెటర్ రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేస్తే ఏ పరిచర్య చేయాలంటే ఎక్కడెక్కడైతే ఎవరైతే చేర్చుకోవట్లేదో వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వారిని చేర్చుకోండి అయ్యా, వారు చేర్చుకుంటేనే నిజమైన క్రిస్మస్ అయ్యా, చేర్చుకోవటంలోనే సరైన భక్తి ఉందయ్యా అని ఆ పౌలు పరిచర్య చేసినట్టు మనము చేయగలిగితే అదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేని యందు దేవుడు ఆనందిస్తాడు చెప్పండి? దేని యందు దేవుడు ఆనందిస్తాడు? కొంతమంది నాట్యం ఆడుతున్నారు పిల్లలు, దేవునికి స్తోత్రం. దానివల్ల దేవుడు ఆనందిస్తాడా? ఏమండి? ఇప్పుడు లైటింగ్ వల్ల, దేనివల్ల దేవుడు ఆనందించాడు? దేనివల్ల తెలిసి ఆనందిస్తాడు? ఒకరిని చేర్చుకుంటే, బలహీనుల్ని చేర్చుకుంటే. ఆఖరిగా చిన్న మాట చదివి మనం ముగించుకుందాం. ఫిలిమోను రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం కాబట్టి 10వ వచనం నుండి ఒకసారి కానీ మీరు చదివితే, 10వ వచనం నుండి ఓనేసిము కోసం
ఉమ్, ఉమ్. ఆ. నా ప్రాణం వంటి వాడైనా అతన్ని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. నేను సువార్తలో ఆ, 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 కాక స్వేచ్ఛపూర్వకమైన అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువాడుగా ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని ఓనేసేమో ఫిలిమోనుకి పనివాడు. ఏదో తప్పు చేశాడు. 18వ వచనంలో కూడా అదే ఉంటుంది. దొంగతనం చేశాడు అని. దొంగతనం చేసిన వారిని యజమానులు ఏం చేస్తారంటే జైల్లో వేసేస్తారు. అదే జైల్లో ఎవరు ఉన్నారంటే పౌలు కూడా ఉన్నాడు. నేను బంధకములో నేను కనిన నా కుమారుడు అన్నాడు. జైల్లో ఓనేసేమును కన్నాడు, అంటే ఆత్మీయంగా కన్నాడు. ఇప్పుడు ఒకప్పుడేమో నిష్ప్రయోజము, ఇప్పుడేమో ప్రయోజకుడు అని అంటాడు. ఒకప్పుడేమో పనికి మాలినవాడు, ఇప్పుడేమో నా పరిచర్య ద్వారా ఎలా మారాలి అని అంటే ఎవడైతే పనికి మాలినవాడు అనుకున్నామో వారి పనికొచ్చే పాత్రగా మారిపోవాలి. ఎవరు చేయాలి? పాస్టర్ ఒకరేనా? మనం చేయకూడదా? మన పాత్ర కూడా అదే కదా. నక్షత్రం పాస్టర్ ఒకరేనా? మీరు కూడానా? ఇప్పుడు యోసేపు పాత్ర నేనేనా? మీరు కూడానా? అందరు కదండి, అందరికీ వర్తిస్తాయి కదండి. మరి చేర్చుకునే పరిచర్య నేనే చేయాలా? మీరు కూడా చేయాలా? మీరు కూడా చేస్తే కదా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అసలు నిజమైన క్రిస్మస్ అంటే మనం అందరము చేస్తేనే అది నిజమైన క్రిస్మస్. ఒకప్పుడు బలహీనుడంట, ఒకప్పుడు ఏదేదో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు జైలుకి ఎప్పుడైతే వెళ్ళాడో, పౌలు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో ఇప్పుడు మారిపోయాడు. నా ప్రాణము వంటి వాడు అంటాడు. నా ప్రాణము వంటి వాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎవరైతే జైల్లో వేసాడు, వీడు తప్పు చేశాడు, వీడు తేడాగా ఉన్నాడు, తేడాగా మాట్లాడాడు, నాకు అన్యాయం చేశాడు అని ఫిలిమోను అనుకుంటున్నాడు కదా, అతనికే ఒక లేఖ రాస్తూ అయ్యా నువ్వు నన్ను చేర్చుకుంటే ఇతను కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేర్చుకోకపోతే అర్థమే లేదు సార్. క్రైస్తవానికి అర్థమే అన్యులు ద్వేషిస్తారండి. మనం